హాయ్! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్‌లో హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఏంటండి కార్తీక మాసంలో అన్నీ వెజ్ కదండీ! సో, అన్నీ వెజ్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. నాకు చిక్కుడుగాయ వేపుడు చాలా ఇష్టం. దాంట్లో రసం కానీ, పప్పు టమాటా కానీ, సాంబార్ కానీ అదిరిపోతుందనమాట. మీకు ఈజీగా సింపుల్ పద్ధతిలో ఒక 2 టైప్ చెప్తాను. ఫస్ట్ టైప్ 1 నేను పచ్చిదే చేస్తున్నాననమాట. పచ్చిదంటుంది ఏంటి అని అనుకోకండి చెప్తాను. ఇలాంటి ఒక మందపాటిది తీసుకోండి. స్టీల్‌ది అయితే త్వరగా మాడిపోతుంది. సో, మీరు వేరే పాత్ర తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ పోయండి. దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోండి. వెల్లుల్లిని దంచి వేయాలన్నమాట. చిక్కుడుగాయలు ఉంటాయి కదా! చిక్కుడుగాయలు కొంతమంది ఉడకబెట్టి చేస్తారు. అలా చేస్తే విటమిన్స్ అన్నీ పోతాయన్నమాట. ఏది ఉండదు. పచ్చివైతేనే మంచిది. కట్ చేసుకొని చిన్న చిన్నగా కడుక్కొని ఉప్పు నీటిలో నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల త్వరగా కూడా మగ్గుతాయన్నమాట. సో, నేను కరివేపాకు వేశాను. మంచిగా కడుక్కొని లేత కరివేపాకు వేసుకుంటే నాటుది అద్దరిపోద్దనమాట. కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా మంచి అరోమా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది. తర్వాత కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు వేసాననమాట. పంటికి తగిలితే బాగుంటుంది కదా! ఫ్రై అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. నాకు ఈ చిక్కుడుగాయలంటే ప్రాణం అండి. చిన్నప్పుడు చిక్కుడుగాయలు పాదులు పైకి పైకి పాకేస్తే మొలక చెట్టు ఎక్కి పడిపోయాను కూడా ఈ చిక్కుడుగాయల కోసం నేను. సో, అంత ఇష్టం అన్నమాట. అయి చక్కగా టమాటా కర్రీ, ఎగ్ కర్రీ, ఫ్రై, చిక్కుడుగాయ పచ్చడి ఇలాంటివన్నీ బాగుంటాయన్నమాట. సో, మనం ఇలాగా ఫ్రైలా చేసుకుంటే ఇంకా అదిరిపోద్దనమాట. హైలో పెట్టకండి. ఇది స్టీల్‌ది కాబట్టి త్వరగా హీట్ ఎక్కిపోతుందనమాట. అది మాడకుండా చూసుకోండి. నాదేమీ మాడలేదు. బాగానే ఉందనమాట. ఇలా మంచిగా మనం వేయించుకుని అవి కడుక్కొని పక్కన ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాం కదా! అవి పక్కన పెట్టుకొని తర్వాత వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత అది వేసుకోవాలి. దీంట్లో కొంచెం అంత పసుపు, కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే మనకి ఏదైనా సరే త్వరగా ఎగుతాయన్నమాట. చూసారు కదా! నేను కొంచెం ఉల్లిపాయల్ని కట్ చేసి వేశాను. అంటే నేను కొద్దిగా పేస్ట్ ఉంచుకుంటానులేండి. ఉల్లిపాయలు, ఒక టమాటో అనమాట. అది కొంచెం వేయించి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను కదా! అది వేసుకున్నాననమాట. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట. మనకి కొంచెం గ్రేవీగా కావాలన్నా, ఫ్రై ఎక్కువ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఏది ఎలా వేసినా బాగుంటుంది. చూసారు కదా! నేను ఇది వేసి మంచిగా వేయించుకుంటున్నాను. దాని తర్వాత ఏంటంటే చిక్కుడుగాయలు కొంతమంది చాలా చిన్నగా కోస్తారు. కొంతమంది కొంచెం పెద్దగా కోస్తారనమాట. నేను మీడియంలో కోసాను. అలా మగ్గపెడితే ఆయిల్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువేసి అట్లా మగ్గపెడితే బాగుంటుంది. కొత్తిమీర మీ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. కానీ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందనమాట. ఎలా వస్తాయండి ఫ్లేవర్స్ అన్నీ ఇలా అన్నీ వేసుకుంటే అంతా గ్రీన్‌గా పచ్చగా బాగుంటుంది. అది గ్రీను, ఇవి గ్రీను అన్నీ కలిస్తే సూపర్ టేస్ట్ అనమాట. చూసారు కదా! నేను పక్కన చిక్కుడుకాయలు మంచిగా తొడుములు తీసుకొని కడుక్కొని పెట్టుకున్నాను కదా! అవి వేస్తున్నాను అనమాట. ఇవి ఆయిల్‌లో బాగా మగ్గాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఉత్తినే కూడా తినేయొచ్చండి. దీనికి ప్రత్యేకించి అన్నంలో కలుపుకోవాల్సిన పని లేకుండా ఉత్తినే తినేయొచ్చు. లేదంటే కలుపుకోవచ్చు, చపాతీలో తినొచ్చు. అంత బాగుంటుందన్నమాట. మరి మీ అందరికీ చిక్కుడుకాయ ఇష్టమేనా? కానీ నాటువి దొరికితే బాగుంటాయండి. హైబ్రిడ్ టేస్ట్ వేరుంటుంది. నాటుది మనం కొనుక్కొని వాడుకునేది అది వేరుంటుందన్నమాట. ఎక్కువ పల్లెటూరులోని మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే చక్కగా పాదులు పెట్టుకుంటారు. గొంగళ్ళు ఉంటాయండి. కానీ ఈ పూతకొచ్చిందంటే మటుకు ఇంక కాపు దింపుతానే ఉంటదనమాట. ఇంక కాపు కాస్తానే ఉంటది. అంత కాపు. అవి నాటువి చిన్నిగా ఉండి అబ్బా! యమ్మ టేస్ట్ ఉంటాయండి. అంటే మందులు గిందులు ఏమీ కొట్టకుండా పెంచుతారు కదా! సో, బాగుంటుంది. మనకిది త్వరగా మగ్గాలంటే పింక్ సాల్టు వేసుకొని కొంచెం పసుపు నేను ఎక్కువ వేస్తాను.
సో వేసుకుని మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా ముక్కలకు పట్టాలన్నమాట. ఇది నిలవ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెడితే 4 రోజులు, 5 రోజులు నిలవ ఉంటుంది. పాడవడం ఏమి ఉండదు. మనం ఏంటంటే ఉబ్బడిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా మాడిపోకుండా చేసుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్‌లో మట్టికి నిలవ ఉంటుందన్నమాట. దీంతోనే ఆవకాయలా పెడతారు. అది ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. చిక్కుడుకాయ ఆవకాయని బాగుంటుంది. అది గనక అది కూడా నిలవే ఉంటుంది అలా పెట్టుకున్నా సరే. చూసారు కదా! మనం ఇంకెట్లా మగ్గబెడుతూ ఉన్నాం అనమాట. ఇది దగ్గర దగ్గర ఇంచుమించు టైం ఎక్కువే తీసుకుంటుంది. ఉడకబెట్టిందయితే త్వరగానే అయిపోతుంది. కానీ ఉడకబెట్టిన దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఏవి ఉండవు. టేస్ట్ ఉండదు. చప్పగా ఉన్నట్టు ఉంటది. ఇలా ఉడకబెట్టకుండా మనం ఇలా పచ్చిగేస్తే చాలా టైం తీసుకుంటదో, లేదంటే సిమ్‌లో పెట్టుకుంటే ఒక 1 అవర్ వరకు ఉంటుందన్నమాట. అంటే టైం. అట్లా సిమ్‌లో పెట్టుకొని కదుపుతూ, తిప్పుతూ ఉండాలన్నమాట. చూసారు కదా! నేను అట్లా అలా వేయించి అది స్టీల్‌దని చెప్పాను కదా! కొంచెం గిన్నె గట్టిందని తీసేసి వేరే దాంట్లో వేశాను. దాంట్లో కొంచెం మన మసాలా, కొద్దిగా కారం వేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది. ఇంకా అయిపోయింది అనగా అప్పుడు శనగపిండి కొంచెం 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకుంటే కమ్మదనం వస్తదన్నమాట ఆ ఫ్రైకి. సో నేను అట్లా తిప్పుతున్నాను కదా! వేసేసాను. మంచిగా తిప్పేసాను. తిప్పేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వేడిగా మనం సర్వ్ చేసుకోవడమే. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారు కుకింగ్ సెషన్.